నమస్కారం సుఖీభావ్కు స్వాగతం। ఈ రోజు సుఖీభావ్లో పాదాల్లో సోరియాసిస్ తగ్గుతుందా, హై బీపీతో గుండెకు పెనుముప్పు, క్యాన్సర్ లక్షణాలను పసిగట్టండిలా, ప్రాణాంతక గుండెపోటు లెఫ్ట్ మెయిన్ డిసీజ్, ఇంకా హెల్త్ టిప్, చర్మ వ్యాధులతో ఎప్పుడు చికాకే। ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ వేదనకు గురిచేస్తాయి। సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మం అంతా పొలుసుల్లాగా మారిపోతుంటుంది। చర్మం అంతటా తీవ్రమైన దురద, మంటలు వేధిస్తాయి। కొంతమందిలో కాళ్ళు, పాదాల్లో కూడా సోరియాసిస్ కనిపిస్తుంటుంది। నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్కు ఆయుర్వేదంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి। పాదాల్లో సోరియాసిస్కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు। దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు। దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది। చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా చిత్రవద చేస్తుంటుంది। ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు। వంశపారంపర్యంగా రావడానికి, శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు। సోరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది। తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు। అలా కాకుండా కొంతమందిలో పాదాల భాగంలో కూడా సోరియాసిస్ కనిపిస్తుంటుంది। పాదాలపై చర్మమంతా ఎర్రటి మచ్చలు, దురదలు పెడుతుంటాయి। సోరియాటిక్ ఫుట్ అంటే పాదాలకి సోరియాసిస్ రావడం అనేది చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం। అంటే చాలామందికి కాళ్ళు పగిలాయని, కాళ్ళ మీద చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చాయని, లేదా అంటే పెచ్చుల్లాగా వచ్చాయని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు। అది బాగా ముదిరాక ప్లేక్ సోరియాసిస్ అవనండి, పస్టులర్ సోరియాసిస్ అవనండి, ఎన్ని రకాల సోరియాసిస్ 5 రకాలు ఏవైతే అవన్నీ వచ్చాక లాస్ట్కి డాక్టర్ దగ్గరికి రావడం అనేది చేస్తూ ఉంటారు। అయితే ఏదిలా ఉన్నా కానీ ఇది చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం। ఎందుకంటే పాదాలకి 26 జాయింట్స్ ఉంటాయి, అలాగే వాటికి చుట్టుకునే రకరకాలైన లిగమెంట్స్, మజిల్స్ అన్నీ ఉంటాయి। చాలా సెన్సిటివ్గా ఉంటుంది పాదం। చాలామంది అనుకుంటారు పాదాలే కదా అనుకుంటారు, కానీ మన పాదాలు చాలా ఫాస్ట్గా సెన్సింగ్ అవుతూ ఉంటాయి। అలాంటప్పుడు ఈ యొక్క సోరియాసిస్ లాంటిది వచ్చినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది। అది త్వరగా తగ్గదు కూడా వాళ్ళకి। అది రావడం వచ్చిన చోట వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు। దాంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పసుపు రంగులో పెచ్చులు వచ్చి పసుపు రంగులో పాదం అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి। సో ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి పాదాలలో వచ్చే ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం। అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ తప్పనిసరి ఆహార విహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది। ముఖ్యంగా వాళ్ళ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి పిండి పదార్థాలు లాంటివి తగ్గించడం, అలాగే ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం, ఇవన్నీ రొటీన్గా చేసేవన్నీ చేసుకుంటూ పాద సంరక్షణ అనేది చాలా తప్పనిసరి। ముఖ్యంగా పాదాలని చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ వేడి నీళ్ళలో పెట్టకూడదు। చాలామంది వేడి నీళ్ళు కాపడాలు పెట్టడం, నూనెలు పూయడం, రకరకాలవన్నీ చేస్తుంటారు, కానీ అవన్నీ చేయకూడదు। సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ యొక్క ప్రదేశంలో తేమ తగ్గకుండా ఉండడానికి సరైన నూనెలు లాంటివి పైన అప్లై చేసి ఉంచుకోవాలంతే। చాలామంది మసాజులు లాంటివి చేసి, హీట్ ట్రీట్మెంట్స్ లాంటివి చేసి, స్వేదకర్మ లాంటివి చేస్తుంటారు, అది పాదాలకు చేయకూడదు। ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, మామూలు వాళ్ళైతే చేసుకోవచ్చు, ఏదైనా ఉన్నా వాళ్ళకి పెయిన్ని బట్టి పరిస్థితిని బట్టి చేయాలి। చర్మాన్ని పొలుసులుగా, పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమ్లం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణంగా చెబుతుంది ఆయుర్వేదం। ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా, మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు। ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి। చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు। శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి। తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది। ఇక బాహ్యంగా కరంజి, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది। మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది। కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి। చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి। అదేవిధంగా మనం రోజువారీ చేసుకోవడానికి కూడా వీలుగా ఉన్న కూడా కొన్ని ఉంటాయి। అందులో ఈ యొక్క పాదాలని గోరువెచ్చటి నీళ్ళలో పెట్టుకుని అది మంచిగా తుడిచేశాక, ఆ తుడిచేసిన దాని మీద కొబ్బరి నూనె, అలాగే ఆముదం నూనె, ఆముదం చాలా తక్కువ వేయాలి,
అంటే కొబ్బరి నూనె ఒక 30 ml అయితే 1 చెంచాడు ఆముదం నూనె వేయాలి. అలాగే అందులో కానుగ మాడల్ కానీ లేదా కానుగ నూనె కానీ అది కూడా 1 చెంచాడు వేయాలి. అలాగే బీవాక్స్ అని మనకు దొరుకుతూ ఉంటుంది. బీవాక్స్ ఒక 1/2 చెంచాడో వేసి దాన్ని మొత్తం ఒక పేస్ట్ లాగా చేసి పాదాలకు అప్లై చేసి కాసేపు అయ్యాక ఒక పల్చటి గుడ్డకు చుట్టి పడుకోవాలి. రాత్రిపూట ఇది చేయాలి. అలాగే మళ్ళీ పొద్దున్న లేచాక మళ్ళీ స్లీప్ అయిపోకుండా మళ్ళీ తుడిచేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. అయితే ఇది సుమారు ఒక నెల నుంచి నెల 15 రోజులు కనుక చేస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. కొంతమంది వేప లాంటివి వాడుతూ ఉంటారు. అయితే వేప ఇంకా డ్రై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకొని వాడవలసిన అవసరం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మంజిష్ట కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. మంజిష్టను కూడా మీరు ఈ యొక్క మిశ్రమంలో కలిపి మీరు కనుక తయారు చేసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇలా కాదు అనుకుంటే కనుక మనకి పెట్రోలియం జెల్ దొరుకుతూ ఉంటుంది. ఆ పెట్రోలియం జెల్ లోపల బీవాక్స్ కలిపి అలాగే కానుగ నూనె కలిపి కూడా అప్లై చేస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఎందుకంటే పెట్రోలియం జెల్ అనేది చాలా మటుకు ఆధునిక వైద్యంలో కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది న్యాచురల్ ప్రోడక్టే కాబట్టి, పెట్రోలియం ప్రోడక్ట్ కాబట్టి. ఇది కాకుండా కలబంద కూడా చాలా బాగా పనిచేస్తుంది. కలబందను కూడా మనం ఎక్స్టర్నల్గా ఇందాక నేను చెప్పిన ఏదో ఒక పదార్థంలో అంటే కొబ్బరి నూనెలో కలిపి ఒక పేస్ట్ లాగా చేసి కానీ ఆముదం నూనెలో కలిపి పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తే కూడా చాలా మంచి గుణం ఉంది. ఏదైనా ఉన్నా కానీ దీనికి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఉందా, లేకపోతే జనరల్గా ఉందా, లేకపోతే డ్రై అయిపోయి మచ్చలు పడిపోయి తల నల్లగా ఉన్నప్పుడు అవసరం ఉండదు. ఏ సందర్భంలో ఎలా వాడాలన్నది వాళ్ళ శరీరాన్ని బట్టి చూసి దాని ప్రకారం వాళ్ళు చూసుకోవాలి. ఇలా కాకుండా ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే అది ఎక్కువగా ఉండి నొప్పి పుట్టి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మహామంజిష్టాది ఘనవటి అని, మహామంజిష్టాది ఖడా అని, అలాగే గుగ్గులు యోగాలు కొన్ని ఇస్తూ ఉంటాం. కాంచనార గుగ్గులు, కైశోర గుగ్గులు అంటే ఆ వాపుని బట్టి ఆ పరిస్థితిని బట్టి కూడా ఉంటాయి. అది కాకుండా కొన్ని గుగ్గులు యోగాలు నొప్పి తగ్గడానికి అంటే కీళ్ళలో కూడా నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మేము ఆభా గుగ్గులు లాంటివి ఇస్తూ ఉంటాం. డైజెస్టివ్ సిస్టమ్ను చూసుకుని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో సుమారు 2-3 నెలలు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. చర్మాన్ని పులుసులుగా మార్చి పుట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టానమానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింత ఉధృతమవుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లగాలికి, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సోరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హై బీపీ మూలంగా కిడ్నీలు పాడయ్యాయని, పక్షవాతం వచ్చిందని వింటుంటాం. హై బీపీతో కిడ్నీలు మెదడుకే కాదు గుండెకు కూడా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు పెరుగుతూ పోతాయి. చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని చెప్తారు డాక్టర్లు. హై బీపీతో గుండెకు తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ అనేది గుండె జబ్బులు దారి తీయటానికి ఒక ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇది గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో అంటే లైనింగ్ దెబ్బతింటాం, దానివల్ల గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం అనేది జరగచ్చు. ఇలా పూడికలు ఏర్పడటం ద్వారా మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు బీపీ ఉన్న వాళ్ళల్లో తలెత్తి హార్ట్ అటాక్స్ అనేవి రావటం జరగవచ్చు. రెండోది ఏంటంటే బ్లడ్ ప్రెషరు ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ మజిల్ మందం పెరుగుద్దండి. లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు హార్ట్ స్టిఫ్గా అయ్యి ఒక్కొక్కసారి హార్ట్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవచ్చు అనమాట. సో దాన్ని డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటామండి. అలా హార్ట్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవటం వల్ల హార్ట్ లోపల ప్రెషర్స్ ఎక్కువ ఉండి సో దాంతో ఆయాసం రావటం కానీ హార్ట్ ఫెయిల్యూర్ రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది.
సో కొద్దిమందికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ మజిల్ వీక్ అవటం, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం కూడా జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇదనే కాకుండా ఇలా హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు లేదా హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి హార్ట్ బీటింగ్లో ఇరెగ్యులారిటీలు రావటం, అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ కానీ వెంట్రుకులర్ ఎరిథమియాస్ కానీ రావటం అనేది కొద్ది మందిలో జరిగే అవకాశం ఉంటుంది. అంటే గుండె అపక్రమంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా కొంతమందికి పేషెంట్స్కి హాని జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బీపీ ఎక్కువ ఉన్న వారిలో గుండె రక్తనాళాలు లేదా హార్ట్ లేదా గుండె కొట్టుకునే పద్ధతిలో తేడాలు రావటం అనేది జరగటం, వీటి వలన హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేది జరిగే అవకాశం ఉంటుందండి. బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు రక్తనాళాల లోపల లైనింగ్ ఉంటుందండి, ఎండోథీలియం అని అంటాం. సో అది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అది కొంచెం దెబ్బతిన్నప్పుడు ఆ రక్తనాళపు గోడల్లో మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ వెళ్ళి పేరుకుపోవటం అనేది జరుగుతుంది. అలా కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు రక్తనాళాలు సన్నబడటం, దానివల్ల రక్త సరఫరా తగ్గటం అనేది జరగవచ్చు. ఇది శరీరంలోని ఏ రక్తనాళాల్లోనైనా జరగవచ్చు. అంటే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా జరగవచ్చు. సో అదే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో ఇలాంటి పూడికలు ఏర్పడినప్పుడు సడన్గా దాని మీద క్లాట్ ఏర్పడటం, తద్వారా హార్ట్ అటాక్ అనేది రావటం, దాంతో హార్ట్ డ్యామేజ్ జరగటం లేదా మరణానికి దారి తీయటం అనేది జరగవచ్చు అనమాట. సో ఇలా గుండెపోటుకి దారి తీసే ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్లో హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో అందుకని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ప్రమాదం పొంచి ఉన్న ప్రతి చోట మనకు కనిపించే ఆంగ్ల పదం కాషన్. ఈ హెచ్చరిక సంకేతాన్ని మనం గట్టిగా పట్టించుకుంటే బయట ప్రమాదాలనే కాదు, మన ఒంట్లో ప్రమాదకరమైన క్యాన్సర్ ఆనవాళ్ళని సైతం సులువుగానే పసిగట్టవచ్చు. CAUTION అన్న ఆంగ్ల పదం ప్రతి అక్షరం ప్రాణాంతకమైన క్యాన్సర్ బీజాన్ని పట్టించే ఒక ఆరోగ్య మంత్రమని చెబుతారు డాక్టర్లు. కాషన్ పదం సాయంతో క్యాన్సర్ల తాలూకు అనుమానిత సంకేతాల్ని ఎలా పసిగట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాషన్ అనే ఆంగ్ల పదంలోని ఒక్కొక్క అక్షరం తాలూకు సంకేతాల్ని మనం గుర్తుంచుకుంటే చాలు, క్యాన్సర్ ఆనవాళ్లను మనం ఇట్టే పసిగట్టవచ్చు. కాషన్లో మొదటి అక్షరం సి. సి అంటే చేంజ్ ఇన్ బోవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. మలమూత్రాదుల్లో ఉన్నట్టుండి కనిపించే తేడాల్ని క్యాన్సర్ అనుమానిత లక్షణాలుగా గుర్తుంచుకోవాలి. ఏ అంటే ఏ సోర్ దట్ విల్ నాట్ హీల్. చర్మంపై పుండ్లు గాయాలు ఎంతకు మానకపోవటం అన్నది కూడా క్యాన్సర్ల తాలూకు హెచ్చరిక సంకేతాలే. యు అంటే అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్. శరీరం నుంచి అసాధారణంగా రక్తస్రావం కావటం, స్రావాలు కారటం అనేది క్యాన్సర్ల తాలూకు ఒక లక్షణమే. టీ అంటే థికనింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, టెస్టికల్స్ ఆర్ ఎల్స్వేర్. చర్మ కింద ఎక్కడైనా గడ్డలు, ముఖ్యంగా రొమ్ములు బీజాల్లో కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ స్వాలోయింగ్. అజీర్తి బాధలు, పొట్టలో వేదనగా ఉండటం, మింగటంలో ఇబ్బందులు, ఇవన్నీ క్యాన్సర్ల ఆనవాళ్లని పట్టించేవే. ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఏ వాట్ ఆర్ మోల్. పుట్టుమచ్చలు, పులిపిర్లు రంగు మారటం, పరిమాణం పెరగటం అనేవి క్యాన్సర్ తాలూకు సంకేతాలే. ఇక చివరగా ఎన్ అంటే నాగింగ్ కాఫ్ ఆర్ హార్స్నెస్. ఎంతకీ తగ్గని దగ్గు, గొంతులో ఎప్పుడూ గరగరగా ఉండటం, వారాలు గడుస్తున్నా దగ్గు ఎంతకీ తగ్గకపోవటం, ఈ లక్షణాలు కూడా క్యాన్సర్ లక్షణాలే. శరీరం మనకు తెలియజేసే ఈ హెచ్చరిక సంకేతాల్ని మనం గుర్తుంచుకుంటే చాలు, చాలా క్యాన్సర్లకు ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు. ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది, వెంటనే బైపాస్ చేసినా ప్రాణాలు దక్కలేదనే మాటను మనం తరచుగా వింటుంటాం. ఇలాంటి ప్రాణాంతక గుండెపోటుకు చాలా వరకు లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అనేది కారణంగా ఉంటుంది. గుండెలో ఎడమవైపు భాగానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడినప్పుడు హఠాత్తుగా గుండెపోటు ముంచుకొచ్చి ప్రాణాలు ప్రమాదంలోకి నెడుతుంది. వై ఆకారంలో ఉండే లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీలో బ్లాకులను తొలగించడానికి
ఒకప్పుడైతే వెంటనే అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేసేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో బైఫర్కేషన్ విధానంలో వై జంక్షన్ దగ్గర చాలా చక్కగా స్టంట్లను అమర్చగలుగుతున్నారు. ప్రాణాంతక గుండెపోటుని తెచ్చిపెట్టే లెఫ్ట్ మెయిన్ డిసీజ్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటే ఏంటి? కొర్నరీ ఆర్టరీ డిసీజ్ మనం అనుకున్నాం 3 ఉన్నాయి అనుకున్నాం కదా. యాక్చువల్గా 3లో 2, ఎడం వైపు 1, కుడివైపు 1. ఆ ఎడం వైపు అనేది మళ్ళీ 2గా డివైడ్ అవుతుంది. ఆ డివైడ్ అయ్యే ముందర పార్టీని లెఫ్ట్ మెయిన్ అంటాం. సపోజ్ మన బైపాస్ రోడ్ ఉందండి, బైపాస్ రోడ్ ఉంది, అక్కడి నుంచి కొంచెం డివిజన్స్ వస్తాయి, చిన్న రోడ్స్ వస్తాయి. ఇప్పుడు రాజమండ్రి అనుకోండి, వై జంక్షన్స్ చాలా ఉంటాయి. ఆ వై జంక్షన్ ముందర ఉండేదాన్ని లెఫ్ట్ మెయిన్ అంటాం. వై జంక్షన్ అనేది ఏ రోడ్డు కా రోడ్. సపోజ్ ఒక రోడ్ బ్లాక్ అయిందనుకోండి, ఇంకో రోడ్ నుంచి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఆ వై జంక్షన్ ముందరే రోడ్ బ్లాక్ అయిందనుకోండి, ఆ రెండిటికి ట్రాఫిక్ ఆగిపోతుంది. అలానే లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ అనమాట. అలాంటిది కానీ ఉంటే పేషెంట్స్కి ఇంకొంచెం వాళ్ళకి ఆపరేషన్ చేసే టైం రిస్క్ ఎక్కువ. స్టెంట్ అనేది పెట్టకూడదు, యాక్చువల్గా వాళ్ళకి పెట్టకూడదు, కానీ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళకి జాగ్రత్తగా, వాళ్ళకి ఎక్స్ట్రా యాడెడ్ రిస్క్ ఉంటుంది అనమాట వాళ్ళకి. అది అందుకని బట్ లెఫ్ట్ మెయిన్ అనేది మన పాపులేషన్లో అరౌండ్ 10 to 20% చూస్తుంటాం. లెఫ్ట్ మెయిన్ డిసీజ్కు కారణాలేంటి? థియరటికల్గా కానీ లేదా ఒక సైంటిఫిక్గా కానీ లెఫ్ట్ మెయిన్కి ఈ పేషెంట్ లెఫ్ట్ మెయిన్ వస్తుంది, ఈ పేషెంట్ కొరోనరీ ఆర్టరీ లెఫ్ట్ మెయిన్ లేకుండా వస్తుందని ఏమీ లేదు. ఎగ్జాక్ట్ కారణం అయితే తెలియదు. మామూలుగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి వచ్చే కారణాలే లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ కూడా వస్తుందన్నమాట. స్పెషల్గా దానికంటూ ఏమీ క్లియర్గా లేదు. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ మామూలుగానే ఆయాసం, నొప్పి, చెమటలు. ఈ షుగర్ పేషెంట్స్కి ఆ పెయిన్ క్యారియింగ్ ఫ్యాక్టర్స్, నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట. సో అందుకని వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా డైరెక్ట్గా ఆయాసం స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఒక పేషెంట్ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్ నొప్పితో వచ్చారు అంటే దట్ ఈస్ ఏ గుడ్ సైన్ రాదర్ దాన్ ఆయాసం అనమాట. సో వీళ్ళకి నొప్పి అనేది ఎలా ఉంటుంది, ఈ నొప్పి అనేది అందరికీ మళ్ళీ గుండె నొప్పి అనుకోవడం అది మంచిదే, అలా అనుకుంటే మంచిది మీకు. ఎందుకంటే అది గుండె కాదు రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. వేరే కారణాలు ఉన్న యూసోఫాగస్ పెయిన్, స్టమక్ పెయిన్ అయినా, గ్యాస్ట్రిక్ పెయిన్ అయినా, లేకపోతే లంగ్ పెయిన్ అయినా దే ఆర్ సేఫ్, టైం ఉంటుంది. అదే హార్ట్ పెయిన్ అయితే, ఒకవేళ హార్ట్ అటాక్ పెయిన్ అయితే మాత్రం ఇమీడియట్లీ ఇట్ ఈస్ లైఫ్ డేంజరింగ్. కాబట్టి వెంటనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నొప్పి కారణం హార్ట్ అటాక్ కాదని రూల్ అవుట్ చేసుకుని నెంబర్ 1 మంచిది. ఎస్పెషల్లీ ఏ నొప్పి అయితే వెంటనే వచ్చి ప్రాణాంతకం అవుతుందో అవి లెఫ్ట్ మెయిన్ అవ్వచ్చు. ఏదైతే నొప్పి వచ్చి దాడ ఎక్కువైపోయి, చెమటలు ఎక్కువైపోయి, అసలు వాళ్ళకి మాట కూడా పోతుందో వాళ్ళది లెఫ్ట్ మెయిన్ అవ్వచ్చు. డిఫరెన్షియేషన్ కష్టం అయినా కూడా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు వీ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ అనమాట. లెఫ్ట్ మెయిన్ డిసీజ్కి చికిత్స ఎలా ఉంటుంది? దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు, బైపాస్ ఆప్షన్ లేకుండా మందులు చేసేస్తున్నారు. ఇంకోరేమో అసలు బైపాస్ అవసరం లేదని, అవన్నీ కూడా అండి సైంటిఫికల్లీ ప్రూవెన్ చూడాలి. యాంజియోగ్రామ్ ఈజ్ డన్ బై అవర్ కార్డియాలజీ కొలీగ్స్ విచ్ స్టేట్స్ వెదర్ దెర్ ఈస్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందా లేదా అని తెలుస్తుంది, లెఫ్ట్ మెయిన్ ఉందా లేదా తెలుస్తుంది. అటువంటిది చేస్తే మీరు స్టెంటింగ్కైనా వెళ్ళాలా లేదా ఆపరేషన్కైనా వెళ్ళాలి. 3వ ఆప్షన్ ఏంటంటే మందులు. ఈ మందులు అనేది 2 రకాలుగా వాడతాం. ఎవరికైతే మైల్డ్ డిజీజ్ ఉందో వాళ్ళకి మందులు, ఎవరికైతే ఇంకా ఏమీ చేయలేము, స్టెంట్ పెట్టలేము, లేకపోతే సర్జరీ కూడా చేయలేము, ఎందుకు వాళ్ళకున్న కోమార్బిడిటీస్ వల్ల, అలాంటి వాళ్ళకి మందులు వాడచ్చు. ఈ సెక్టర్ కోసము కొన్ని థెరపీస్ వచ్చాయి ఈ సెక్టర్ కోసం. అవి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ కాదు. అవి ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, కీమోథెరపీ లేనప్పుడు, స్టేజ్ దాటిపోయినప్పుడు పాలియేటివ్ డ్రగ్స్ ఉంటాయి. అప్పుడు మనకు మేమిస్తామని అంటుంటారు అందరూ. దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రివెంట్ ఆర్ దే నాట్ గోయింగ్ టు రిగ్రెస్ ద డిజీజ్. అలాగనే హార్ట్లో ఉన్న బ్లాక్ అనేది ఏ మందుల వల్ల తగ్గేది కాదు. ఒక్కటే ఏంటంటే ఇంత మనం అనుకున్నాం చూడండి, బైపాస్ ఫ్లైఓవర్ వేస్తాం, అలానే ఇంకేదైనా కొన్ని రూట్స్ ఓపెన్ అవుతాయేమో, దే మే గివ్ ఏ టెంపరరీ రిలీఫ్ అనమాట. సో ఒకసారి ప్రాబ్లం ఉందంటే దట్ హ్యాస్ టు బీ మేనేజ్డ్ బై ఇదర్ స్టెంటింగ్ ఆర్ బైపాస్ సర్జరీ. లెఫ్ట్ మెయిన్ డిసీజ్కి కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా? లెఫ్ట్ మెయిన్ అన్నా లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ అన్నా ఒకటే. ట్రీట్మెంట్ మాత్రం వాళ్ళు మాత్రము ఒక డాక్టర్ గారు చూసి వద్దండి మీకు ఆపరేషన్ చేస్తే ప్రస్తుతం మీకు మంచిది కాదు అని అంటే మీరు నో చెప్పాలి. కానీ మీకు కానీ లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది అంటే వెంటనే యూ హ్యావ్ టు రిక్వెస్ట్ ద డాక్టర్, సరే సార్ మేము రిస్క్ ఒప్పుకుంటాము, మీరు ముందరికి వెళ్ళండి. వేరే దారి లేదు మనకు. దెర్ ఇస్ నో అదర్ గో. ఉంది దారి, నేను కూడా చెప్తుంటాను.
మాకు వద్దండి రిస్క్ అండి అంటే ఓకే, రిస్క్ ఎక్కువ ఉంటే మేమే చెప్తాం వద్దులేండి, మీరు ఆపరేషన్ వద్దులేండి, మందుల మీద వెళ్ళిపోండి. ఎందుకంటే మాకు అనిపిస్తే ఒకవేళ వాళ్ళకున్న కోమాబిడిటీస్ వల్ల కానీ డిజీజ్ ప్యాటర్న్ వల్ల కానీ, అలా లేదు డాక్టర్ గారు లేదండి మీరు ప్రయత్నం చేయండి, ఒక రిస్క్ తీసుకోండి అంటే మీరు తప్పకుండా డాక్టర్ గారు నమ్మి యూ షుడ్ గో అహెడ్. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఏమీ చేయకుండా వదిలేయడం అంటే నిండుగా నూనె పోసి, నిండుగా నెయ్యి పోసి ప్రమిదలో ఒక మంచి ఒత్తు పెట్టి దీపం వెలిగించి మనం దాని చుట్టూ ఏం ప్రొటెక్షన్ లేకుండా ఉంటే అది నెయ్యున్నా ఒత్తున్నా అది ఎంతకాలం ఉంటుందండి? అలా అన్నమాట మెడిసిన్స్ వాడటం అనేది. అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక వైద్యము ద్వారా, వైద్యుడి ద్వారా రోగానికి ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మీరు వెళ్తున్న డాక్టర్ని మీరు అప్రోచ్ అయినప్పుడు ఆయన నమ్మండి. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవద్దు. వాళ్ళని అడుగుతాం, వీళ్ళు సెకండ్ థర్డ్ ఒపీనియన్స్ ఏమీ తీసుకోవద్దు. నమ్మండి. ఎవ్రీ డాక్టర్ ఈస్ ఏ గుడ్ డాక్టర్, ఎవ్రీ సర్జన్ ఈస్ ఏ గుడ్ సర్జన్. బిలీవ్ ద డాక్టర్, బిలీవ్ ద సర్జన్. దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ సేక్. ప్రాణాంతక గుండెపోటును తెచ్చిపెట్టే లెఫ్ట్ మెయిన్ డిసీజ్కు సాంప్రదాయిక బైపాస్ సర్జరీకి బదులుగా బైఫర్కేషన్ విధానంలో స్టంట్లను అమర్చడం అన్నది పేషెంట్లకు నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనెను కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.